అందరికీ నమస్కారం అండి. నా పేరు నేదునూరు వీర్రాజు. నేను రాష్ట్ర తెలుగుదేశం పార్టీలో హెచ్ఆర్డీ మెంబర్గా పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019 నుంచి 2024 వరకు ఎక్సైజ్ శాఖలో వేల కోట్ల రూపాయలు కుంభకోణం జరిగిందని, ఆ కుంభకోణాన్ని విచారించడానికి సిఐడి వారికి అప్పగించినందుకు గాను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియపరుస్తూ, ఈ జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24 వరకు అమ్మించినటువంటి మద్యం ఏదైతే ఉందో ఆ మద్యాన్ని ప్రస్తుతం ఉండి శాసనసభ్యులు శ్రీ రఘురామకృష్ణరాజు గారు మద్రాసు ఒక ల్యాబ్కి పంపించి ఆ ల్యాబ్లో పరీక్ష చేయిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆధ్వర్యంలో 19 నుంచి 24 వరకు 2019 నుంచి 24 వరకు అమ్మినటువంటి మద్యం ఏదైతే ఉందో ఆ మద్యంలో ప్రాణాంతకమైనటువంటి విషపూరితమైనటువంటి కెమికల్స్ ఉన్నాయని, అవి తాగిన వారు ప్రాణాలు కోల్పోతారని, అనారోగ్యం పాలయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయని నివేదిక ఇచ్చినటువంటి విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి సవినీయంగా తెలియపరుచుకుంటూ, తమకు తెలిసినప్పటికీ కూడా సవినీయంగా తమ దృష్టిలోకి తీసుకొస్తూ, మరి 2019 నుంచి 24 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు సంబంధించినటువంటి మద్యం అలవాటు ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాలకి చెందినటువంటి వ్యక్తులు, కుటుంబ యజమానులు ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి. అదేవిధంగా అనేక లక్షల మంది జగన్మోహన్ రెడ్డి గారు అమ్మించినటువంటి నాసిరకం మద్యం తాగి లివర్ పాడు చేసుకుని, కిడ్నీలు పాడు చేసుకుని, చావలేక బ్రతకలేక మంచానికి పరిమితమైనటువంటి పేషెంట్లు, రోగులు ఈ రాష్ట్రంలో లక్షలాది మంది ఉన్నారు. దీనికి కేవలము కారణము ఆ రోజు నాడు 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిత్వంలో ఈ ఎక్సైజ్ శాఖలో అమ్మించినటువంటి నాసిరకం మద్యం కలిస్తే ఈ మద్యం విషపూరితమైన మద్యమే కారణం అని చెప్పేసి మరి నివేదిక మద్రాసు ల్యాబ్ నివేదిక ఇచ్చినటువంటి సందర్భంగా ఆ శాఖలో ఎక్సైజ్ శాఖలో 2019 నుంచి 24 వరకు వేల కోట్ల రూపాయలు వైసీపీ వారు దోచుకున్నటువంటి సంపాదన ఏదైతే ఉందో ఆ సంపాదన ప్రభుత్వం స్వాధీనపరుచుకుని ఆ అక్రమ సంపాదన నుంచి మరణించినటువంటి కుటుంబ యజమానికి నష్టపరిహారంగాను, అదేవిధంగా మంచానికి పరిమితమైనటువంటి రోగులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా నష్టపరిహారంగాను వైసీపీ వారు మద్యం మీద సంపాదించినటువంటి అక్రమ ఆస్తి నుంచి మరి ఇప్పించాల్సిందిగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి సవినీయంగా విజ్ఞప్తి చేసుకుంటూ, ఈ రాష్ట్రంలో 2019 సంవత్సరం ఎన్నికలకు ముందు ఈ రాష్ట్రంలో మద్యం లేకుండా చేస్తానని, పూర్తి మద్యపాన నిషేధం చేస్తానని హామీ ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి మాట తిప్పి మడమ తప్పి నాసిరకం మద్యం అమ్మించినందుకు గాను ఈ రాష్ట్రంలో సంభవించినటువంటి ప్రతి మరణాన్ని కూడా ప్రభుత్వ మరణంగా 2019 నుంచి 24 వరకు జరిగినటువంటి మద్యము తాగి మరణించినటువంటి మరణాలు ప్రభుత్వ హత్యలుగా నమోదు చేయించమని, అదేవిధంగా అనారోగ్యం పాలే మంచం మీద పడి ఉన్నటువంటి అలమటిస్తున్నటువంటి రోగుల విషయంలో ప్రభుత్వం హత్య చేయడానికి ప్రయత్నించినట్టుగా, మరి హత్యా ప్రయత్నంతో పాటు హత్య చేయడానికి ప్రయత్నించినట్టుగా కూడా ఆ రోజు నాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఎక్సైజ్ శాఖ మంత్రి మీద నమోదు చేయించి ఈ మరణించినటువంటి మృతులకి ఆత్మిక శాంతి చేకూర్చే విధంగా తమరు ఆ విధమైనటువంటి కార్యాచరణ చేయాలని, బతకలేక చావలేక మంచానికి పరిమితమైనటువంటి ఆ మద్యం బాధితులు ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి మద్యం బాధితులు, వారికి వైసీపీ వారు అక్రమంగా సంపాదించిన సంపాదన నుంచి కూడా కొంత ఆర్థిక సహాయాన్ని ప్రకటించమని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి శిరస్సు ఉంచి సవినీయంగా కోరుకుంటూ, ఈ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 2019 నుంచి వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత నుంచి నేటి వరకు ఆ ప్రభుత్వం యొక్క పద్ధతులు, ఆ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు, ఆ పార్టీ వ్యతిరేక నిర్ణయాలని నేను వివిధ సోషల్ మాధ్యమాల ద్వారాగా, పత్రికల ద్వారాగా, యూట్యూబ్ ద్వారాగా ఖండిస్తున్నందుకు గాను, ప్రజల్లోకి తీసుకెళ్తున్నందుకు గాను ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉండబడేటువంటి వైసీపీ ప్రజాప్రతినిధులు కొంతమంది నా మీద లేనిపోయినటువంటి నిందలు మోపుతూ వీడియోలు చేయించి
అవి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ ఉన్నారు. నా మీద వీడియోలు చేసి ట్రోల్ చేసేటువంటి వైసీపీ నాయకులారా, మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాను. మీరు మీ ప్రభుత్వం 2019 నుంచి 24 వరకు చేసినటువంటి ప్రతి అవినీతి మీద నాకు తెలుసున్నంత మేరకు ఖండిస్తూ ప్రజలు సోషల్ మీడియాల ద్వారాగా ప్రజల్లోకి తీసుకెళ్తూ ప్రజలను చైతన్యవంతం చేసి మీరు ప్రజలకు ఏ విధమైనటువంటి అన్యాయం చేశారో తెలియపరిచేదానికి వెనకాడబోనని, మీరు నన్ను ఏమి చేసినప్పటికీ కూడా నా ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోనని వైసీపీ నాయకులు హెచ్చరిస్తూ ఉన్నారు.